అందరికి ఈ రోజు మన విన్నీ సల్చల్ ఛానల్లో పొట్లకాయ వేపుడు మీకు చేసి చూపించబోతున్నా. నేను చేసే విధంగా చేస్తే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్ సాల్ట్ కలుపుకొని ముందు పొట్లకాయకి మొత్తం పట్టించాలి. ఈ విధంగా పొట్లకాయకి పట్టించాలి. కాయకి మొత్తం ఉప్పు పసుపు పట్టించాలి. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా పొట్లకాయలకి ఉప్పు పసుపు రుద్దుకున్నాం కదా. ఉప్పు పసుపు పట్టిన తర్వాత ఈ పొట్లకాయలకి శుభ్రంగా కడిగేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా శుభ్రంగా పట్టించాక ఈ పొట్లకాయలని శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్రెండ్స్, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని వెనక పాటు ముందు పాటు కట్ చేసుకోవాలి. పొట్లకాయని ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న పార్ట్ మొత్తం తీసేయాలి. ఈ పార్ట్ మొత్తం లోపల పార్ట్ మొత్తం తీసేసుకోవాలి. సకలు కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా పొట్లకాయని మొత్తం కట్ చేసుకోవాలి. పొట్లకాయ తిన్న తర్వాత నాన్ వెజ్ తినకూడదు. పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి. పొట్లకాయని కూర కూడా చేసుకోవచ్చు, పాలు కూడా పోసుకొని చేసుకోవచ్చు, ముద్ద కూర కూడా చేసుకోవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా పొట్లకాయని మనకు నచ్చిన విధంగా చేసుకొని తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా పొట్లకాయని మొత్తం. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండిటి ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు పసుపు ముక్కలు బాగా ఊరేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదా, ఉప్పు పసుపు ఈ ముక్కలకు పట్టే విధంగా. ఇప్పుడు మసాలా నూరుకుందాం. ఈ పొట్లకాయ వేపుడుకు కావాల్సిన మసాలా నూరుకుందాం. ఇంట్లో నుంచి నీళ్లు ఊరుతాయి. శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాను. ఇప్పుడు పొట్లకాయలోకి మసాలా కారం దంచుకుందాం. పచ్చి కొబ్బరి ముక్కలు, ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారము, 1 స్పూన్ కారము, 10 వెల్లుల్లి రెబ్బలు. ఇవి కచ్చా పచ్చగా నూరుకుందాం. ఇదే మసాలా కారం ఇంకా పొట్లకాయ వేపుడికి సరిపోతుంది. ఇంకేమన్నా వేసినా బాగుండదు పొట్లకాయ వేపుడు. మసాలా మీరు కూడా దంచుకొని పొట్లకాయ వేపుడులో వేసుకోండి, బాగుంటుంది. మాకు సరిపోయినంత ఉప్పు కారం మేము వేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఇంకా కావాలనుకుంటే మీకు సరిపోయినంత కారం, మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఈ విధంగా సరిపోతుంది. మరీ మెత్తగా ఏం అవసరం లేదు. కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుంది మసాలా పొట్లకాయ వేపుడికి. ఇప్పుడు తోడుకుందాం ఒక గిన్నెలో మసాలా కారం అంతా. మసాలా కారం దంచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మెత్తగా ఈ నీళ్ళన్నీ మొత్తం పిండేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీళ్ళన్నీ పిండేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఆ వేస్ట్ నీళ్ళన్నీ తీసేసి పిండుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ నీళ్ళన్నీ ఇలా పిండుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీళ్ళన్నీ పిండేసుకోవాలి. పొట్లకాయలో నీళ్ళన్నీ ఈ విధంగా ఊరాక పిండుకున్నాం కదా. ఇంకా ఈ నీళ్ళని పడేద్దాం.
ఈ విధంగా బాండిల్ పెట్టుకుందాం. కొన్నాక వేయాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. పొట్లకాయ వేపుడికి సరిపోయినంత ఆయిల్ కదా ఫ్రెండ్స్. ఇంకా పోపు దినుసులు వేసుకుందాం. ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర. పోపు దినుసులు దోరగా వేగాక కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి, ఇప్పుడు పొట్లకాయ ముక్కల్ని తాలింపులో వేసుకుందాం. చిటికెడు పసుపు, వేసుకున్నాక ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నా ఫ్రెండ్స్ ఇంకా కలుపుకుందాం ఫ్రెండ్స్. మగ్గుతుంది. పొట్లకాయ ముక్కలు బాగా మగ్గుతున్నాయి. ఇంకా కొద్దిగా మగ్గాలి. మూత పెట్టుకుందాము, మగ్గిపోతాయి. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ముక్కలు బాగా మగ్గాయి, ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. ఇంకా మనం తయారు చేసుకున్న మసాలా కారం వేసుకుందాం. దంచి పెట్టుకున్న మసాలా కారాన్ని వేపుల్లో వేద్దాం. ఈ మసాలా కారం వేసుకుంటే వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కారం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఉప్పు మీకు సరిపోకపోతే వేసుకోండి. మసాలా కారంలో ఉప్పు వేసాం కదా, ఇంకా మాకైతే అవసరం లేదు. మీకు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. ఈ పొట్లకాయ వేపుడు నంచుకోవడానికి పప్పులోకైనా సాంబార్లోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే పొట్లకాయ అంటే ఆమడ దూరం పరిగెత్తే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే పదే పదే చేసుకొని తింటారు. ఒక్క నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకున్నాం. ఫ్రెండ్స్, పొట్లకాయ వేపుడు ఇంకా దించేసుకొని బౌల్లో వేసుకుందాం. పొట్లకాయ వేపుడు రెడీ అయింది. ఈ విధంగా చేసుకుంటే పదే పదే తినాలనిపిస్తుంది. మేము కొద్దిగా కారం తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా కారం తక్కువ వేసుకున్నాం. మీకు కావాలంటే వేసుకోవచ్చు. మా పొట్లకాయ వేపుడు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.